నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తున్నారు, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉంటాయి. మీరు ఎక్కడికి వెళ్లకుండా మీ ఇంట్లోనే ఏ ప్రాబ్లం వచ్చినా కూడా చేసుకునే విధంగా నేను అన్ని వీడియోలు పెడతాను. ఈ వీడియోలు చూసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేస్తారని, లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. హాయ్ అండి, నేను మొన్న చెప్పాను కదా, పెన్ డ్రైవ్ నుంచి ఏ విండోస్ అయినా, విండోస్ 7 కానీ, విండోస్ 10 కానీ, విండోస్ 11 కానీ, ఏదైనా కానీ పెన్ డ్రైవ్ నుంచి డెస్క్టాప్కి కానీ ల్యాప్టాప్లో కానీ విండోస్ ఎట్లా లోడ్ చేసుకోవాలి అనేది నేను మొన్న చూపిస్తాను, ఫుల్ వీడియో పెడతానని చెప్పాను కదా. ఆ ఫుల్ వీడియో అయితే రెడీ అయిపోయిందండి. ఈ పెన్ డ్రైవ్ నుంచి ఏ ల్యాప్టాప్ కైనా ఏ డెస్క్టాప్ కైనా ఎనీ విండోస్ మనం లోడ్ చేసుకోవచ్చు. దాన్ని బూటబుల్ తయారు చేసుకొని ఎట్లా బూటబుల్ తయారు చేయాలి, ఎట్లా విండోస్ 10 పెన్ డ్రైవ్ లోకి కాపీ చేయాలి, దీన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేది మొత్తం ఫుల్ వీడియో నేను మీకు చూపిస్తున్నాను. పెన్ డ్రైవ్ నుంచి ల్యాప్టాప్లోకి కానీ డెస్క్టాప్లోకి కానీ విండోస్ ఎట్లా లోడ్ చేయాలి, పెన్ డ్రైవ్ని బూటబుల్గా ఎట్లా తయారు చేసుకోవాలనేది ఈరోజు మీకు చూపిస్తాను. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోండి. తర్వాత దాంట్లో గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్లో ISO విండోస్ 10 లోడ్ చేసుకోవాలని చూద్దాం. దీంట్లో డౌన్లోడ్ విండోస్ 10 ఫ్రీ ISO 64 బిట్ ccm.net నుంచి డౌన్లోడ్ చేసుకుందాం. దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ ISO అని ఉంటుంది, డౌన్లోడ్ కొట్టండి. డౌన్లోడ్ ఇన్ ప్రోగ్రెస్ అంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. ఇదిగోండి, ఇక్కడ డౌన్లోడ్లోకి వెళ్ళిపోయింది. విండోస్ 10 సుమారుగా 5.7 GB ఉంది. దాదాపుగా చాలా టైం అడుగుతుంది. అయితే మీరు కనీసం ఒక 8 GB పెన్ డ్రైవ్ అన్నా యూజ్ చేయాలి దీనికి. అయితే ఆల్రెడీ నా దగ్గర ఈ ISO ఫైల్ ఉంది, దాని ద్వారా ఎట్లా చేయాలో నేను చూపిస్తాను. విండోస్ 10 ISO ఫైల్ నా దగ్గర ఉంది. మీకు డౌన్లోడ్ ఎట్లా చేయాలో చూపించాను కదా, అట్లా డౌన్లోడ్ చేసుకోండి. దాదాపుగా ఒక అరగంట అట్లా పడుతుంది. నెట్ ఫాస్ట్గా ఉందనుకోండి, ఒక 20 నిమిషాలు అట్లా అయిపోతుంది. ఫైల్ మాత్రం 5 GB పైనే ఉంటుంది. కనీసం మీరు 8 GB కానీ 32 GB కానీ లేకపోతే 16 GB పెన్ డ్రైవ్ వాడినా కూడా ఇబ్బంది లేదు. 16 GB వాడుకోండి. అయితే ఇప్పుడు పెన్ డ్రైవ్లోకి ఈ ISO ఫైల్ని ఎట్లా మనం బూటబుల్గా వేసుకోవాలి అనే దానికి ఒక సాఫ్ట్వేర్ ఉంది. ఆ సాఫ్ట్వేర్ ఏంటంటే, మళ్ళీ గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసి రూఫస్, ఆల్రెడీ నేను ఓపెన్ చేసి ఉన్నాను, ఇదిగోండి రూఫస్ సాఫ్ట్వేర్ ఫ్రీ డౌన్లోడ్. దాన్ని ఓపెన్ చేశారు కదా, ఇదిగోండి డౌన్లోడ్ రూఫస్ ఫ్రీ లేటెస్ట్ వర్షన్ అని ఉంది. దాన్ని క్లిక్ చేయండి. ఫ్రీ డౌన్లోడ్ ఫర్ PC అని ఉంటుంది. డౌన్లోడ్ అయిపోయిందండి. ఇప్పుడు మన సిస్టంలోకి ఈ డౌన్లోడ్స్ అని ఎక్కడ ఉంటుంది ఫోల్డర్, మీకు ఆల్రెడీ మీరు సిస్టమ్ వాడుతూ ఉంటారు కదా, మీకు తెలుసు కదా. దాంట్లోకి వెళ్ళి ఈ డౌన్లోడ్స్లో చూడండి, దాంట్లో రూఫస్ 3.20 అని ఉంది. దాన్ని ఇన్స్టాల్ ఎట్లా చేయాలనేది చూపిస్తాను. అది కూడా ఈ రూఫస్ అనేది సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయింది కదండి, దాన్ని మన సిస్టంలోకి ఇన్స్టాల్ చేసుకుందాం. ఇట్లా దీన్ని ఫాలో అవుతా వెళ్ళిపోవటమేను. నెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత యాక్సెప్ట్ కొట్టండి. ఇంకా అది ఇన్స్టాల్ అవుతుంది. చూడండి, రూఫస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవుతుంది మన సిస్టంలోకి. ఇది అయిన వెంటనే మనం డౌన్లోడ్ చేసుకున్న ISO ఫైల్ని పెన్ డ్రైవ్ నుంచి కనీసం
ఒక 16 GB పెన్ డ్రైవ్ అయినా మీరు దగ్గర పెట్టుకోండి. ఇదిగోండి అయిపోయింది. ఇంకా ఈ సాఫ్ట్వేర్ని రన్ చేద్దాం. ఇదిగోండి రూఫస్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసుకున్నాం. ఓపెన్ చేసుకున్న తర్వాత దీంట్లో డివైస్ దగ్గర పెన్ డ్రైవ్ కనెక్ట్ చేయమని అడుగుతుంది. ఇదిగోండి నా దగ్గర 16 GB పెన్ డ్రైవ్ ఉంది, అది కనెక్ట్ చేశాను. తర్వాత బూట్ సెలెక్షన్ దగ్గర ISO ఫైల్ ఎక్కడుందో దానికి చూపించమంటుంది. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సెలెక్ట్ అనేది క్లిక్ చేసుకొని ఆ ISO ఫైల్ ఎక్కడుందో దాన్ని తీసుకొని ఓపెన్ చేయాలి. దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం, ఇట్లా ఓపెన్ చేస్తున్నాను. ఆ ఫైల్ ఇక్కడ యాడ్ అయిపోయింది. యాడ్ అయిపోయిన తర్వాత ఇంకా వీటిలో ఉన్న ఆప్షన్స్లో వేటిని కూడా మనం మార్చాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ఈ కింద చూడండి స్టార్ట్ అని ఉంది. ఈ స్టార్ట్ అని ప్రెస్ చేస్తే ఆ బూటబుల్ ISOలో నుంచి ఆ బూటబుల్ ఫైల్స్ మొత్తం పెన్ డ్రైవ్లోకి కాపీ అవుతాయి. ఇదిగోండి స్టార్ట్ అని ప్రెస్ చేస్తున్నాను. చూడండి దాదాపుగా 75% అయింది. ఇంకొక 10 మినిట్స్ ఆగితే 100% అవుతుంది. మనం బూటబుల్ పెన్ డ్రైవ్ రెడీ అయిపోతుంది. ఆ పెన్ డ్రైవ్తో మీ దగ్గర ఉన్న ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ Windows 10 అనే దాన్ని లోడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి చూస్తున్నారుగా 95% వరకు వచ్చింది దాదాపుగా. ఇంకా ఈ 5% కూడా ఈ మిగిలిన కొంచెం కూడా అయిపోతే మనకి పెన్ డ్రైవ్లోకి మొత్తం బూటబుల్ వచ్చేసినట్టే Windows 10. ఇదిగోండి చూసారుగా మొత్తం ఫుల్ అయిపోయింది, 100% అయిపోయింది, రెడీ అని వచ్చింది. ఇంకా దీన్ని క్లోజ్ చేసుకొని Windows 10 బూటబుల్ పెన్ డ్రైవ్ రెడీ అయిపోయిందండి. ఈ పెన్ డ్రైవ్తో మనం ఏ ల్యాప్టాప్లోకైనా ఏ డెస్క్టాప్లోకైనా కూడా విండోస్ లోడ్ చేసుకోవచ్చు. దీన్ని మీరు ఇట్లా ట్రై చేసి ఒకసారి చూసుకోండి. ఏదైనా నేను చెప్పిన వాటిలో మీకు అర్థం కాని ఏదైనా ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. డిస్క్రిప్షన్లో నా నెంబర్ పెడతాను. ఆ నెంబర్తో కాంటాక్ట్ అయినా కూడా ఇబ్బంది లేదు.